అందరికీ నమస్కారం. 'శివలీల ఆరా' యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. శ్రీ పరమహంస యోగానంద గారి ఒక యోగి ఆత్మకథ పుస్తకంలోని 6వ అధ్యాయం 'టైగర్ స్వామి' గురించి చదువుకుందాం. టైగర్ స్వామి గారి అడ్రస్ కనుక్కున్నాను. రేపు ఆయన దర్శనానికి వెడదాం. ఈ సంతోషకరమైన ఈ సూచన చేసినవాడు మా హైస్కూల్ స్నేహితుడు చండీ. ఈ స్వామివారు సన్యాసాశ్రమ జీవితానికి పూర్వం పెద్ద పులుల్ని పట్టుకునేవారని, ఉత్తి చేతులతోనే వాటితో పోట్లాడేవారని విన్నాను. ఈయన్ని కలుసుకోవాలని ఎంతగానో ఉవ్విళ్ళూరుతుండేవాణ్ణి. అటువంటి అసాధారణమైన సాహసకృత్యాలంటే పిల్లలకు ఉత్సాహం కలగడం సహజం. అది నాలో గాఢంగా ఉండేది. శీతాకాలం కావడం వల్ల మర్నాడు తెల్లారేసరికి ఇంకా చలిగానే ఉంది. కానీ నేను చండీ ఉల్లాసంగా నడక సాగించాం. కలకత్తా నగరం బయట భవానీపూర్లో వెతికి వేసారి చివరికి సరైన ఇల్లే పట్టుకున్నాం. ఆ ఇంటి తలుపుకి 2 ఇనుప కడియాలున్నాయి. వాటిని పట్టుకొని నేను చెవులు చిల్లులు పడేలా చప్పుడు చేశాను. ఇక్కడింత వృధా అవుతున్నా నౌకరు ఒకడు నిదానంగా నడుచుకుంటూ వచ్చాడు మా దగ్గరికి. రణగొణ ధ్వని చేసే ఆగంతకులు సాధువుల ఆశ్రమంలోని ప్రశాంతిని భంగపరచలేరన్న భావాన్ని సూచిస్తోంది వ్యంగ్యంగా అతడు నవ్విన చిరునవ్వు. మౌనంగా అతడు పెట్టిన చివాటుకు మనసు చివుక్కుమనిపించినా లోపలికి రమ్మన్నందుకే ధన్యులమనుకున్నాం నేను, నా స్నేహితుడు. అక్కడ చాలాసేపు ఎదురు చూస్తూ కూర్చోవడంతో మాకు అనుమానం వచ్చింది. సత్యాన్వేషకుడికి ఓర్పు అవసరమన్న భారతదేశ సాంప్రదాయిక నియమం మనఃప్రవృత్తిని పరిరక్షించే ఈ ట్రిక్కుని పాశ్చాత్య దేశాల్లోని వైద్యులు, దంతవైద్యులు చాలా తరచుగా ఉపయోగిస్తుంటారు. చివరికి ఆ పనివాడు పిలిచాక చండీ, నేను ఒక పడగ్గదిలో అడుగు పెట్టాం. ప్రసిద్ధులైన సోహాంగ్ స్వామివారు పక్క మీద కూర్చుని ఉన్నారు. బ్రహ్మాండమైన ఆయన విగ్రహం కంటబడేసరికి మేము ఏమిటో అయిపోయాం. కళ్ళు ఇంత చేసుకొని నోట మాట లేకుండా స్తంభించిపోయాం. అంత ఛాతీ కానీ, పెద్ద బంతుల్లాంటి కండలు తిరిగిన జబ్బలు కానీ అంతకు ముందెన్నడూ మేము చూడలేదు. మంచి దిట్టంగా ఉన్న మెడపైన ఆయన ముఖం భీకరంగా ఉన్నప్పటికీ ప్రశాంతంగానే ఉంది. పొడుగాటి ఉంగరాలు తిరిగిన జుట్టు, గడ్డం, మీసాలు దానికి శోభనిస్తున్నాయి. ఆయన నల్లటి కళ్ళల్లో పావురం మాదిరి, పెద్ద పులి మాదిరి లక్షణాలు రెండూ గోచరిస్తున్నాయి. బలమైన నడుము చుట్టూ ఉన్న ఒక్క పులి చర్మం తప్పిస్తే మొత్తానికి ఆయన దిగంబరంగానే ఉన్నారు. నేను, నా స్నేహితుడు ఎలాగో మాటలు పెకల్చుకొని ఆ సన్యాసికి నమస్కారం చేశాం. పులుల్ని లొంగదీసుకోవడంలో ఆయనకు గల అసాధారణమైన శౌర్యాన్ని ప్రశంసించాం. అడవి జంతువులన్నింటిలోకి ఎక్కువ భయంకరమైన రాయల్ బెంగాల్ పులుల్ని ఉత్తి పిడికిళ్లతోనే లొంగదీసుకోవడం మీకు ఎలా సాధ్యమైందో దయచేసి మాకు చెప్పరు? అబ్బాయిలు, పులులతో పోట్లాడడం అన్నది నాకు చాలా చిన్న విషయం. అవసరమైతే ఈవేళ కూడా ఆ పని చెయ్యగలను పసివాడిలా నవ్వారాయన. మీరు పులుల్ని పుల్లుల్లా చూస్తారు. వాటిని పిల్లుల్లాగే నేను ఎరుగుదును. స్వామీజీ, పులులు పిల్లులేనని నా మనస్సుకైతే నచ్చజెప్పుతామనుకోండి. కానీ పులులకు నచ్చజెప్పగలనా? బలం కూడా అవసరమన్న మాట నిజమే. పులిని పిల్లిలా ఊహించుకునే పసివాడు దాన్ని గెలుస్తాడని ఎవరూ ఆశించకపోవచ్చు. బలమైన నా చేతులే చాలు నాకు ఆయుధాలుగా. మమ్మల్ని వెంటబెట్టుకొని పెరట్లోకి వచ్చారాయన. అక్కడ గోడ అంచున ఒక గుద్దు గుద్దారు. దాంతో ఒక ఇటుక కిందికి రాలిపడింది. తొస్సిపనులా కనిపించే గోడ కన్నంలోంచి ఆకాశం ధైర్యంగా తొంగి చూసింది. ఆశ్చర్యంతో వెర్రిచూపులు చూశాను నేను. సున్నంతో గట్టిగా కట్టిన గోడలో ఉన్న ఇటుకని ఒక్క గుద్దుతో రాలగొట్టగలిగిన ఈయన పెద్ద పులుల పళ్ళు రాలగొట్టడంలో సందేహం లేదనిపించింది. నాలాగే కొందరికి దేహదారుఢ్యం ఉంటుంది. కానీ వాళ్ళకి నిబ్బరమైన నమ్మకం ఉండదు. ఒంటిని మాత్రమే వస్తాదుల్లా పెంచుకుని మనస్సును అలా పెంచుకోని వాళ్ళు అడవిలో స్వేచ్ఛగా తిరిగే క్రూరముఖం ఏదైనా కంటబడితే చాలు ఇట్టే కళ్ళు తేలవేస్తారు. సహజమైన ఉగ్రతతో తన స్థావరంలో ఉండే పులికి, నల్లమందు మరిగిన సర్కస్ జంతువుకి చాలా తేడా ఉంటుంది. భీముడంతటి బలం ఉండి కూడా రాయల్ బెంగాల్ పులి వచ్చి మీద పడుతుంటే బెదిరిపోయి ఘోరంగా నిస్సహాయ స్థితిలో పడ్డవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ రకంగా తన మనస్సులోనే తానొక పిల్లి మోస్తరుగా బెదిరిపోయే స్థితికి మనిషిని మార్చేసింది పులి. ఒక మోస్తరు బలమైన శరీరం ఉండి బ్రహ్మాండమైన మనస్థైర్యం ఉన్న ఏ వ్యక్తి అయినా పులి జిత్తులను దానిమీదికే ప్రయోగించి దాని ప్రవృత్తిని
పిల్లిలాంటి నిస్సహాయ స్థితికి తేగలడు. సరిగ్గా ఇలాగే ఎన్నిసార్లు చేశానో నేను. నా ఎదుట ఉన్న భీమబలుడు పెద్ద పులిని పెంపుడు పిల్లిలా మార్చేయగలగడంలో సందేహం లేదనిపించింది. ఆయన ఏదో ఉపదేశం చేసే ధోరణిలో ఉన్నట్టున్నారు. చండీ నేను శ్రద్ధగా వింటున్నాం. కండరాల్ని పనిచేయించేది మనస్సు. సమ్మెటతో కొట్టడానికి కావలసిన బలం, దానికి ఉపయోగించిన శక్తి మీద ఆధారపడి ఉంటుంది. మనిషి శారీరక సాధనంగా కనబరిచే బలం అతని మనస్సులోని ఆక్రమణమేచ్ఛ మీద, ధైర్యం మీద ఆధారపడి ఉంటుంది. శరీరాన్ని అక్షరాలా తయారు చేసేది, పోషించేది మనస్సే. గత జన్మల్లోని సహజాతాల ఒత్తిడి ద్వారానే బలాలైన, బలహీనతలైన మానవుడి చేతనలోకి మెల్లగా ప్రవేశిస్తాయి. అవి అతని అలవాట్లుగా వ్యక్తమయ్యి కోరదగిన శరీరంగానూ రూపొందుతాయి. బాహ్యమైన బలహీనతకు మూలం మానసికమైనది. విషవలయ క్రమంలో అలవాట్లకు కట్టుబడ్డ శరీరం మనస్సుని అడ్డగిస్తూ ఉంటుంది. తన నౌకరు తనని ఆజ్ఞాపించడానికి యజమానే అనుమతించినట్లయితే ఆ నౌకరు నిరంకుశుడవుతాడు. అలాగే మనస్సు కూడా శరీరం చెప్పినట్టల్లా లోబడి దానికి బానిస అవుతుంది. ఆ స్వామీజీ మా కోరిక మన్నించి తన జీవితాన్ని గురించి కొంత చెప్పటానికి అంగీకరించారు. మొట్టమొదట్లో నాకున్న పెద్ద కోరికల్లా పెద్ద పులులతో పోట్లాడలేను. నా మనస్సంకల్పం బలిష్టమైనదే కానీ నా శరీరం దుర్బలంగా ఉండేది. ఆ మాటకు నాలోంచి ఆశ్చర్యం వ్యక్తమైంది. భీముడులాంటి భుజబలమున్న ఈయన ఎన్నడైనా బలహీనత అన్నది ఎరుగనంటే నమ్మలేనట్లనిపించింది. ఆరోగ్యము, బలము చేకూర్చుకోవాలన్న గట్టి పట్టుదలతో ఆ లోపం పోగొట్టుకున్నాను. రాయల్ బెంగాల్ పులుల్ని నిజంగా లొంగదీసుకునేటట్టు చేసినది నా ఉద్ధత మనోధైర్యమేనని చెప్పక తప్పదు. పూజ్య స్వామీజీ, నేనెన్నటికైనా పెద్ద పులులతో పోట్లాడగలనంటారా? అలాంటి విపరీతమైన కోరిక నా మనసులో చొరబడ్డం అదే మొదటిసారి, చివరిసారి కూడా. ఆహా అంటూ నవ్వారాయన. కానీ పులులు చాలా రకాలున్నాయి. మానవుల కోరికలనే అడవుల్లో తిరుగుతుంటాయి కొన్ని. మామూలు జంతువుల్ని స్పృహ తప్పేటట్టు కొట్టడం వల్ల ఆధ్యాత్మికంగా లాభమేమీ కలగదు. అంతకంటే లోపల తిరిగే క్రూరమృగాల్ని జయించు. అయ్యా, అడవి పులుల్ని అణచివేసే మీరు తీవ్రమైన మనోవికారాల్ని అణచేవారుగా ఎలా మారారో చెప్తారా? టైగర్ స్వామి కొంతసేపు మౌనం వహించారు. గతకాలపు దృశ్యాలని తిరగదోడుతున్నట్టుగా ఆ చూపు ఎటో ప్రసరించింది. మా మనవి మన్నించాలా వద్దా అన్న కొద్దిపాటి మానసిక సంఘర్షణ ఆయనలో చూడగలిగాను. చివరికి అంగీకార సూచకంగా చిరునవ్వు నవ్వారు. నా కీర్తి ఉచ్చస్థితిని అందుకునేటప్పటికి దానివల్ల నాలో గర్వమదం ఏర్పడింది. పులులతో పోట్లాడటమే కాకుండా వాటి మీద రకరకాల జిత్తులు ప్రదర్శించాలని కూడా నిశ్చయించుకున్నాను. అడవి జంతువులు పెంపుడు జంతువుల్లా ప్రవర్తించేటట్టు చేయాలని నా ఆశ. నా జిత్తులు బహిరంగంగా ప్రదర్శించడం మొదలు పెట్టాను. దాంట్లో తృప్తికరమైన విజయం సాధించాను. ఒకనాడు సాయంత్రం మా నాన్నగారు చింతాక్రాంతులై నా గదిలోకి వచ్చారు. బాబూ, నీకో హెచ్చరిక ఉంది. కార్యకారణాలనే తిరగలిరాళ్ళ మధ్య ఉత్పన్నమై రాబోయే ముప్పుల నుంచి నువ్వు తప్పించుకోవాలని నా కోరిక అన్నారు. నాన్నగారు, విధి నిర్ణయవాదులా మీరు? శక్తివంతమైన నా కార్యకలాప జలాల్ని మూఢ విశ్వాసంతో కలుషితం కానివ్వాల్సిందేనా? నేను విధి నిర్ణయవాదిని కాను నాయనా. కానీ మన పవిత్ర గ్రంథాలు బోధించే న్యాయమైన ప్రతిఫల నియమాన్ని నమ్ముతాను. అడవి జంతువులకు నీ మీద ఆగ్రహం ఉంది. దానివల్ల ఎప్పుడో ఒకనాడు నీకు ముప్పు రావచ్చు. నాన్నగారు, మీ మాటలు వింటుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. పులుల సంగతి మీకు బాగా తెలుసు. అవి అందమైనవే కానీ కనికరం లేనివి. ఏమో, ఎవరికి తెలుసు? నా పిడిగుద్దులు వాటి మొద్దు బుర్రల్లోకి కాస్తంత విచక్షణ జ్ఞానాన్ని ఎక్కిస్తాయేమో. వాటి సాధువర్తన అలవర్చడానికి అడవిని చక్కదిద్దే బడిలో నేనే హెడ్ మాస్టర్ని. నాన్నగారు, నన్ను పులుల్ని మచ్చిక చేసేవాడిలాగే చూడండి. పులుల్ని చంపేవాడినని ఎన్నడూ అనుకోకండి. నేను చేసే మంచి పనులు నాకు చెరుపు ఎందుకు చేస్తాయి? నా జీవిత మార్గాన్ని మార్చుకోవాలన్న ఆజ్ఞ ఏది విధించవద్దని మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను. చండీ, నేను ఎంతో శ్రద్ధగా వింటున్నాం. వెనుకటి సంకట స్థితి అర్థం చేసుకుంటూ భారతదేశంలో పిల్లలెవరూ తల్లిదండ్రుల కోరికలను తేలికగా తీసిపారేసి చిత్తం వచ్చినట్టు నడుచుకోరు.
టైగర్ స్వామి గారు ఇంకా చాలా చెప్పారు. నేనిచ్చే సంజాయిషిని నాన్నగారు నిర్వికార మౌనం వహించి విన్నారు. విన్న తర్వాత గంభీరంగా ఒక విషయం వెల్లడించారు. నాయనా, జరగబోయే దాన్ని గురించి ఒక సాధువు నోట్లోంచి వచ్చిన అశుభ విషయాన్ని చెప్పక తప్పని పరిస్థితి తెస్తున్నావ్. ప్రతిరోజులాగే నిన్న నేను వరండాలో కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉండగా ఆయన వచ్చాడు. ప్రియమిత్రమా, కలహప్రియుడైన నీ కొడుక్కి ఒక సందేశం తీసుకువచ్చాను. వాణ్ణి ఆటవికమైన పనులు మానెయ్యమను. లేకపోతే ఈసారి పులితో పోట్లాటకు తలపడ్డప్పుడు తీవ్రమైన గాయాలకు గురి అయ్యి 6 నెలల పాటు ప్రాణాంతకమైన జబ్బుతో బాధపడతాడు. అప్పుడిక వెనకటి నడవడి విడిచిపెట్టి సన్యాసి అవుతాడు. ఈ కథ నా మనస్సుకెక్కలేదు నాన్నగారు. ఒక మాయదారి ఛాందసుడి మాటల్ని సులువుగా నమ్మేశారని అనుకున్నాను. తన మూర్ఖత్వానికి దేనికో కించపడుతున్నట్టుగా ఆయన సహనం కోల్పోయిన వాడి భంగిమ ఒకటి చేస్తూ ఈ విషయం వెల్లడించారు. చాలాసేపటి వరకు గంభీరంగా మౌనం వహించడం చూస్తే మేమక్కడ ఉన్న సంగతే ఆయన ఎరుగనట్టున్నారు. అంతవరకు చెప్పిన కథలో విడిచిపెట్టిన కొస మళ్ళీ అందుకొని సాగించేసరికి ఆయన స్వరం హఠాత్తుగా మందగించింది. నాన్నగారు హెచ్చరించి అట్టే కాలం కాకముందే నేను కూచ్ బిహార్ రాజధానికి వెళ్ళాను. ప్రకృతి సౌందర్యంతో నిండిన ఆ ప్రాంతం నాకు కొత్త. విశ్రాంతిగా అక్కడ కొంత మార్పు ఉంటుందని ఆశపడ్డాను. మామూలుగా ప్రతిచోటా జరిగినట్టుగానే అక్కడ కూడా వీధుల్లో జనం నన్ను వింతగా చూస్తూ వెంటబడ్డారు. గుసగుసలాడుతూ వాళ్ళు చేసే వ్యాఖ్యానంలో కొన్ని ముక్కలు పట్టుకున్నాను కూడా. అడవి పులులతో పోట్లాడేవాడు ఈయనే. ఈయనవి కాళ్ళ చెట్ల బోదెలా. ఆయన మొహం చూడు, పులిరాజు అవతారమే అయి ఉండాలి. వార్తాపత్రికలు వేసే తుది సంచికల్లా పల్లెటూరి పిల్లకాయలు ఎలా పనిచేస్తారో తెలుసా? అంతకంటే కూడా ఆలస్యంగా వెలువడే పత్రికల్లా ఆడవాళ్ళ ప్రసంగ విశేషాలు ఇంటింటికి ఎంత వడిగా వ్యాపిస్తాయో కొన్ని గంటల్లోనే నేను ఊళ్ళో ఉన్నందుకు ఆ నగరం అంతా కోలాహలం చెలరేగింది. సాయంత్రం నేను ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటున్నాను. ఇంతలో దౌడు తీసే గుర్రాల చెప్పుళ్ళు వినిపించాయి. అవి నా బసకెదురుగా వచ్చి ఆగిపోయాయి. తలపాగాలు పెట్టుకున్న పొడుగాటి పోలీసులు కొందరు లోపలికి వచ్చారు. నేను ఆశ్చర్యపడ్డాను. మానవ చట్టం సృష్టించిన వీళ్ళకి అన్నీ సంభవమైనవే అనుకున్నాను. నాకు బొత్తిగా ఏమీ తెలియని విషయాల గురించి దండించబోరు కదా అనిపించింది. కానీ ఈ ఆఫీసర్లు అలవాటు లేనంత అతి వినయంతో వంగి నమస్కరించారు. అయ్యగారు, కూచ్ బిహార్ యువరాజు వారి తరపున తమకు స్వాగతం ఇవ్వడానికి మమ్మల్ని పంపారు. రేపు పొద్దున తమరు రాజమందిరానికి దయచేయవలసిందిగా వారు కోరుతున్నారు. ఈ పిలుపు ఎందుకై ఉంటుందా అని కొంతసేపు ఆలోచించాను. అస్పష్టమైన ఏ కారణం వల్లనో కానీ ప్రశాంతమైన యాత్రకు ఈ అవరోధం కలిగినందుకు మనస్సు చివుక్కుమనిపించింది. కానీ పోలీసులు చూపించే వినమ్ర భావం నన్ను కదిలించింది. పోవడానికి ఒప్పుకున్నాను. మరునాడు 4 గుర్రాలు పూంచిన అద్భుతమైన బండిని గుమ్మంలోకి తీసుకువచ్చి అతి మర్యాదలతో నన్ను రాజమందిరానికి తీసుకువెళ్తూ ఉంటే తబ్బిబ్బు అయ్యాను. మలమలా మార్చే ఎండ నాకు తగలకుండా ఉండటానికి ఒక భటుడు అందంగా అలంకరించి ఉన్న గొడుగు పట్టాడు. నగర వీధుల గుండాను, శివార్లలో ఉన్న వనాల గుండాను కులాసాగా సాగుతూ ఆనందించాను. నాకు స్వాగతం పలకడానికి రాజవంశాంకురమే స్వయంగా మందిర ద్వారం దగ్గర ఉన్నారు. బంగారు నగిషి చేసిన తన ఆసనాన్ని నాకు ఇచ్చి అంతకంటే సాదా నమూనాలో ఉన్న కుర్చీలో తాను కూర్చుంటూ చిరునవ్వు చిందించారు. ఈ మర్యాదనంతా నాకు తప్పకుండా ముప్పు తెస్తుంది అని ఆశ్చర్యం పెరుగుతూ ఉండగా అనుకున్నాను. కాసేపు కుశల ప్రశ్నలు జరిగిన తరువాత యువరాజు ఉద్దేశం బయటపడింది. మీరు ఉత్తి చేతులతోనే అడవి పులులతో పోట్లాడగలరని మా ఊరంతా పుకారుగా ఉంది. ఇది నిజమేనా? అక్షరాల నిజం. నేను నమ్మలేను. పట్నవాసుల తెల్ల బియ్యపన్నం తిని పెరిగిన కలకత్తా బెంగాలీలు మీరు. నిజం చెప్పండి. మీరు పోట్లాడేది వెన్నుబలం లేని నల్లమందు మరిగిన జంతువులతోనే కదూ? ఆయన గొంతు బిగ్గరగా వెటకారంగా ఉంది. మాట తీరులో ప్రాంతీయమైన యాస కలిగి ఉంది.
నన్ను అవమానపరిచే ఆయన ప్రశ్నకు నేను జవాబు చెప్పలేదు. మాకు కొత్తగా పట్టుబడ్డ రాజా బేగం అనే పులితో పోట్లాడాలని మిమ్మల్ని సవాలు చేస్తున్నాను. మీరు దాన్ని సరిగ్గా ఎదిరించి గొలుసుతో కట్టేసి ఒంటి మీద స్పృహ లేకుండా దాని బోనులోంచి బయటకు రాగలిగితే ఆ రాయల్ బెంగాల్ పులిని మీరే తీసుకోవచ్చు. అంతేకాక అనేక వేల రూపాయలు, అనేక ఇతర బహుమతులు కూడా వస్తాయి. ఒకవేళ మీరు దాన్ని ఎదుర్కోవడానికి ఒప్పుకోకపోతే మీరు వట్టి దగుల్బాజీ అని మా రాజ్యమంతా చాటిస్తాను. అవమానకరమైన ఆయన మాటలు తుపాకీ గుండ్ల వర్షంలా తగిలాయి. నేను కోపంగానే అంగీకారం తెలిపాను. ఆ ఉద్రేకంలో ఆయన కుర్చీలోంచి సగం లేచి ఒక విషపు నవ్వుతూ మళ్ళీ కుర్చీలో కూలబడ్డాడు. ఆయన్ని చూస్తుంటే క్రైస్తవుల్ని క్రూర మృగాల మధ్య విడిచిపెట్టి ఆనందించే రోమన్ చక్రవర్తులు గుర్తుకు వచ్చారు నాకు. ఆయన ఇలా అన్నాడు, పోటీ ఇంకో వారంలో ఏర్పాటవుతుంది. ఆ పులిని ముందుగా చూడటానికి మీకు అనుమతి ఇవ్వలేనందుకు విచారిస్తున్నాను. ఆ మృగానికి నేను వశీకరణ చేస్తాననో, రహస్యంగా నల్లమందు పెట్టడానికి ప్రయత్నిస్తాననో ఆ యువరాజు భయపడ్డాడేమో నాకు తెలియదు. రాజు ప్రాసాదం నుంచి బయటకి వస్తూ అంతకు ముందున్న రాజోచితమైన ఛత్రం, సర్వాంగ కవచంతో సన్నద్ధమైన శకటం ఇప్పుడు లేకపోవడం చూసి నాలో నేను నవ్వుకున్నాను. మరుసటి వారమంతా రాబోయే కఠిన పరీక్షకు కావలసినట్టుగా నా శరీరాన్ని, మనస్సును క్రమపద్ధతిలో సిద్ధం చేసుకున్నాను. నా నౌకరు ద్వారా కొన్ని విచిత్రమైన కట్టుకథలు కూడా విన్నాను. నాకు ముప్పు వస్తుందని ఒక సాధువు మా నాన్నగారికి జోస్యం చెప్పిన సంగతి ఇక్కడి జనంలో ఎలా వ్యాపించిందో కానీ ప్రచారమైన కొద్దీ చిలువలు వలువలు చేసింది. దేవతల శాపం పొందిన ఒక దుష్టశక్తి పులిగా జన్మించి రాత్రిళ్ళు రకరకాల రాక్షస రూపాలు దాలుస్తుందని, పగలు మటుకు చారల పులిగానే ఉంటుందని అమాయకులైన గ్రామ ప్రజలు నమ్మారు. నన్ను అణగదొక్కడానికి ఏర్పాటైనది ఈ రాకాసి పులేనని భావించారు. వాళ్ళ ఊహల్లో అల్లుకున్న మరో కథ ఏమిటంటే, జంతువులన్నీ కలిసి పులుల స్వర్గానికి పెట్టుకున్న వారి మొర ఆలకించి రాజాబేగం అవతరించిందట. పులిజాతికంతకు తలంపులు తెస్తున్న వెరపులేని ద్విపాద పశువును శిక్షించడానికి అది సాధనమట. జూలు లేని, కోరలు లేని మానవమాతృడొకడు పంజాలతోనూ బలిష్టమైన అవయవాలతోనూ ఉండే పులిని సవాలు చేయడానికి సాహసించడమా? అవమానానికి గురి అయిన పులులన్నింటినీ విద్వేష విషము సాంద్రీయభూతమై ఏర్పడ్డ శక్తికి గుప్త నియమాల్ని పనిచేసేటట్టు చేసి పులుల్ని దండించే గర్విష్ఠిని మట్టుబెట్టడానికి తగినంత చలనం వచ్చిందని పల్లె ప్రజలు ప్రకటించారు. మనిషికి మృగానికి మధ్య జరిగే ఈ పోట్లాటకు యువరాజే నిర్వాహకుడిగా వ్యవహరిస్తున్నాడని కూడా నా నౌకరు చెప్పాడు. వేల కొద్దీ ప్రేక్షక జనం పట్టడానికి వీలైన డేరా ఆయనే దగ్గరుండి వేయించాడట. తుఫానుకు కూడా తట్టుకోగలిగేంత దిట్టంగా వేయించాడు. దాని మధ్యలో బ్రహ్మాండమైన బోనులో రాజాబేగం ఉంది. బోను చుట్టూ కాపుదల గది ఏర్పాటై ఉంది. బోనులో బందీగా ఉన్న పులి నెత్తురు తోడుకుపోయేటంత భయంకరంగా గర్జిస్తోంది. దానికి కోపంతో పాటు ఆకలి రగిలించడం కోసం తిండి అడపాదడపా పెడుతూ వచ్చారు. బహుశా నేనే దానికి విందు భోజనం అవుతానని అనుకొని ఉంటాడు ఆ యువరాజు. సాటిలేని ఈ పోటీ గురించి బాగా టముకు వేయించినందువల్ల నగరంలోని వాళ్ళు, బయటి వాళ్ళు తండోపతండాలుగా వచ్చి టికెట్లు కొనుక్కున్నారు. పోట్లాట జరిగే నాడు వందలాది జనం టికెట్లు దొరక్క వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. చాలామంది డేరా కంతల్లోంచి చొరబడి గ్యాలరీల కింద ఉన్న చోటికి చేరి కిక్కిరిసిపోయారు. టైగర్ స్వామి కథ మంచి పట్టులోకి వస్తుంటే నాలో ఉద్రేకం పెళ్ళుబికుతూ వచ్చింది. చండీ కూడా మూగబోయి శ్రద్ధగా వింటున్నాడు. ఒక పక్క రాజాబేగం చెవులు చిల్లులు పడేలా గర్జిస్తోంది. మరో పక్క కొంచెం కంగారు పడ్డ ప్రేక్షక జనం గోల చేస్తున్నారు. ఆ మధ్యలో నేను ప్రశాంతంగా ప్రవేశించాను. నడుముకు చుట్టుకొన్న చిన్న గుడ్డ తప్ప నా ఒంటికి కాసుకోవడానికి మరే బట్టలు లేవు. కాపుదల గది తలుపు గడియ తీసి లోపలికి వెళ్ళి నిబ్బరంగా మళ్ళీ బిగించాను. మనిషి నెత్తురు పసిగట్టింది పులి. చువ్వలు పెలపెలలాడేంతటగా రోద చేస్తూ ముందుకు ఉరుకుతూ నాకు మహోగ్రంగా స్వాగతం ఇచ్చింది. జాలి, భయం కలగలుపుగా కలిగిన ప్రేక్షకుల్లో నిశ్శబ్దం ఆవరించింది.
మహోగ్రమైన క్రూరముఖం ముందు నేనొక గొర్రెపిల్ల మోస్తరుగా కనిపించాను. ఒక్క క్షణంలో నేను బోనులోకి ప్రవేశించాను. కానీ నేను తలుపు మూస్తూ ఉండగానే రాజాబేగం నిలువున నా మీదికి వచ్చి పడింది. నా కుడి చెయ్యి ఘోరంగా చీలుకుపోయింది. పులికి అన్నింటికంటే ఇష్టమైన మానవ రక్తం చేతిలోంచి వరదలా ప్రవహించింది. ఆనాడు సాధువు చెప్పిన జోస్యం నిజమవుతున్నట్టు అనిపించింది. అంతకుముందు ఎన్నడూ ఎరగనంత తీవ్రమైన గాయం మొట్టమొదటిసారి అవ్వడంతో మెరుపు దెబ్బ తిన్నట్టయి తక్షణమే నేను తేరుకున్నాను. నెత్తురు ఓడుతున్న వేళ్ళు దాని కంటికి కనబడకుండా ఉండాలని అంగోస్త్రం కింద పెట్టేశాను. ఎడమ చేత్తో విసురుగా ఎముకలు విరిగేలా ఒక్క గుద్దు గుద్దాను. దాంతో పులి వెనక్కి తిరగబడి బోనులో వెనక తట్టున గింగిరాలు తిరిగి మళ్ళీ నా ఎదుటకి వచ్చింది. పిడిగుద్దులకు మనం పెట్టింది పేరు. ఆ పిడిగుద్దులతో దాని నెత్తిమీద దబదబా మొత్తాను. చాలా కాలం పాటు సారా చిక్కని తాగుబోతుకు మళ్ళీ అది చిక్కితే మొదటి పీల్పు ఎంత వెర్రెత్తిస్తుందో రాజాబేగంకు నెత్తుటి రుచి అంత వెర్రెత్తించింది. మధ్య మధ్య చెవులు గల్లు పడేలా గాండ్రిస్తూ కోపంతో రెచ్చిపోతూ నా మీద విరుచుకుపడింది. వాడిగా ఉన్న పంజాలు, కోరలు ఆ పులి ముందు నేను ఒంటి చేతితో కాసుకోవలసి ఉన్నందువల్ల దాని వాతపడే పరిస్థితిలో పడ్డాను. అయినా దానికి దిమ్మ తిరిగేటట్టు దెబ్బ తీయలేకపోలేదు. ఇద్దరము చావో రేవో తేల్చుకోవలసినంత తీవ్రంగా పెనుగులాడుతున్నాం. బోనంతా గందరగోళమైపోయింది. నెత్తురు అన్ని వైపులకి చిమ్మేసింది. బాధ, కసి కలిసిన గాండ్రింపులు దాని గొంతులోంచి వెలువడుతున్నాయి. కాల్చండి, పులిని చంపండి అంటూ ప్రేక్షకుల్లోంచి కేకలు వినవచ్చాయి. ఈ పెనుగులాటలో మనిషి, మృగము కూడా వడివడిగా తిరుగుతుండటం వల్ల రక్షకభటుడు కొట్టిన తుపాకీ గుండు గురి తప్పిపోయింది కూడా. నేను నా సంకల్ప శక్తినంతనూ కూడగట్టుకొని భయంకరంగా హుంకరిస్తూ చిట్ట చివరి చావు దెబ్బ కొట్టాను. పులి కూలబడిపోయి చడి చప్పుడు లేకుండా పడుకుంది. పిల్లిలాగా అన్నాను మధ్యలో ఉండబట్టలేక. నా మాటకు మెచ్చుకుంటున్నట్టుగా నవ్వారు స్వామీజీ. తరువాత మంచి పట్టుగా సాగుతున్న కథ మళ్ళీ కొనసాగించారు. చివరికి రాజాబేగం ఓడిపోయింది. తరువాత దాని రాజగర్వం మరింత అణిగిపోయింది. గాయాలతో చిట్లిపోయిన నా చేతులతో జబర్దస్తిగా దాని దవడలు పెగలదీసి నాటక పక్కీలో రంజింపజేయడం కోసం ఒక్క క్షణం మృత్యుముఖంలో తలదూర్చి ఉంచాను. గొలుసు కోసం చుట్టూ చూశాను. నేల మీదున్న గుట్టలోంచి ఒక గొలుసు లాగి పులి మెడకు బిగించి బోను కడ్డీలకు కట్టాను. విజయోత్సాహంతో గుమ్మం వైపు నడిచాను. కానీ రాకాసి పుట్టుక పుట్టిన ఆ రాజాబేగంకు పుట్టుమూలానికి తగ్గ రాకాసి బలం ఇంకా ఉంది. బలంగా ఒక్క ఊపుతో గొలుసును తెంపుకొని నా వీపు మీదకి దూకింది. నా భుజం దాని కోరల్లో చిక్కింది. నేను కుప్పకూలిపోయాను. కానీ మరుక్షణంలోనే దాన్ని నేల మీద పడగొట్టి అణచి పారేశాను. నిర్దాక్షిణ్యంగా నేను గుద్దిన గుద్దులకు అది ఒళ్ళు తెలిసి తెలియని స్థితిలో పడింది. ఇంకోసారి దాన్ని ఇంకా గట్టిగా కట్టి పడేశాను. మెల్లగా బోనులోంచి బయటకు వచ్చాను. ఈసారి నాకు కొత్త రకం అరుపులు వినవచ్చాయి. ఆనందంతో అరిచిన అరుపులవి. జనమందరి గొంతులు కలిసి బ్రహ్మాండమైన ఒకే గొంతుతో అరిచినట్టున్నాయి. నేను తీవ్రంగా గాయపడ్డప్పటికీ పెట్టిన 3 షరతులు పాటించాను. పులికి స్పృహ తప్పేటట్టు చేయటం, గొలుసుతో కట్టి పడేయటం, ఎవరి సహాయం అవసరం లేకుండా నా అంతట నేనే బయటకు రావటం. అంతేకాదు, ఆ పొగరుబోతు పులిని దారుణంగా చితక్కొట్టడమే కాకుండా ఎంత బెదరకొట్టానంటే సమయానికి చిక్కిన బహుమానంలా దాని నోట్లోకి దూర్చిన తలను కూడా ఉపేక్షించి ఊరుకుందది. నా గాయాలకు మందు వేసిన తర్వాత పూలదండలు వేసి నన్ను ఘనంగా సన్మానించారు. బంగారు కాసులు అనేకం నా కాళ్ళ దగ్గర జల్లుగా కురిశాయి. నగరం యావత్తు పండుగ జరుపుకుంటున్నంత ఉల్లాసంగా ఉంది. ఎన్నడూ కనీ విని ఎరుగనంత పెద్ద క్రూరమైన పులిని చిత్తు చేసినందుకు నా గురించి అన్ని చోట్ల అంతు లేకుండా చెప్పుకున్నారు. అన్నమాట ప్రకారం ఆ రాజాబేగంను నన్నే తీసుకోమన్నారు. కానీ నాకేమీ ఉత్సాహం కలగలేదు. ఒక రకమైన ఆధ్యాత్మిక పరిణామం నాలో ప్రవేశించింది. నేను పులిబోనులోంచి చివరిసారిగా బయటకు రావడంతోనే ప్రాపంచికమైన నా ఆశలన్నింటికీ ద్వారం మూసేసినట్టు అనిపించింది.
తరువాత నాకు కష్టకాలం వచ్చింది. నెత్తురు విషపూరితమైనందువల్ల 6 నెలల పాటు మృత్యుముఖంలో ఉన్నాను. కూచ్ బిహార్ విడిచి వెళ్ళటానికి తగినంత స్వస్థత చేకూరగానే నేను మా స్వగ్రామానికి తిరిగి వచ్చేశాను. నన్ను ముందుగానే జ్ఞానపూర్ణమైన మాటలతో హెచ్చరించిన ఆ సాధు పుంగవుడే నా గురువని నేను తెలుసుకున్నాను. ఈ మాట నాన్నగారికి వినయంగా చెప్పాను. ఆయన ఎక్కడున్నారో కనుక్కోగలిగితే ఎంత బాగుండునో. నా కోరిక చిత్తశుద్ధితో కూడినది కనుకనే ఆ సాధువు ఒకనాడు అనుకోకుండా వచ్చారు. పులుల్ని అణచడం ఇంక చాలు, ప్రశాంత నిర్భర స్వరంతో అన్నారాయన. నాతో రా. మానవ మనస్సని అడవుల్లో సంచరించే అజ్ఞాన మృగాలని అణచడం ఎలాగో నేర్పుతాను. ప్రేక్షకుల ముందు ప్రదర్శనలు ఇవ్వడానికి అలవాటు పడ్డవాడివి. యోగంలో నువ్వు సాధించే ఘన విజయాలని దేవతల ముందు ప్రదర్శించి వాళ్ళకి వినోదం కలిగిద్దువుగాని. ఋషితుల్యులైన ఆ గురువుగారే నన్ను ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశపెట్టారు. చాలా కాలం వాడకం లేక తుప్పుబట్టి బెట్టుపట్టిన ఆత్మద్వారాలను తెరిచిన వారు ఆయన. నా శిక్షణ నిమిత్తం త్వరలోనే మేమిద్దరం కలిసి హిమాలయాలకు వెళ్ళిపోయాం. తుఫానులా సాగిన తమ జీవితాన్ని గురించి మాకు స్థూలంగా చెప్పినందుకు కృతజ్ఞులమై నేను, చండి ఆ స్వామివారి పాదాలకు మొక్కాం. ఆయన దర్శనం కోసం చలిచలిగా ఉండే గదిలో చాలాసేపు కాసుకొని కూర్చున్నందుకు ఫలితం సమృద్ధిగా కలిగిందని నేను, నా స్నేహితుడు సంతోషించాం. ఇంతటితో 6వ అధ్యాయం పూర్తి.